అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీటర్ కోసం చెప్పండి. చూశానండి నేను కూడా. ఆ అల్లు అర్జున్ కు నాకు ఒకప్పుడు ఒక సంఘటన జరిగిందిగా, పుష్ప 2లో చనిపోయిన సంఘటన. నాకు కొంచెం కొంచెం ఏమంటారు, నెగిటివ్ థాట్ ఉండేది అల్లు అర్జున్ గారి మీద. కానీ మొన్న జరిగిన ఏదైతే ఉందో ఫ్యాన్ మీట్, నాకు చాలా బాగా రెస్పెక్ట్ పెరిగిందండి నాకు అల్లు అర్జున్ మీద. నాకు ఒక స్క్రీన్ మీద చూసి హీరోలా కంటే రియల్ హీరోలా అనిపించాడు. ఎవరైనా మనం ఒక సినిమా చూసి చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తున్నాం కదా, మనం అభిమానిస్తాం వాళ్ళని. సో వాళ్ళు సంవత్సరం ఒక రోజు కేటాయించి మన కోసం ఇలా వచ్చి ఒక ఫోటో, ఒక సెల్ఫీలో ఇస్తే మనం చాలా సంతోషిస్తాం కదా. అదే అదే తరుణంలో అల్లు అర్జున్ గారు కూడా రావడం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సూపర్ అంటే సూపర్. అల్లు అర్జున్ చూసి ఎక్కడైనా మిగతా హీరోలు కూడా తన ఫ్యాన్స్ కి ఇలా ఒకరోజు స్పెండ్ చేస్తారనుకుంటున్నారు. రావాలండి. నాలాంటి ఇలాంటి కెమెరా పెడితే నేను ప్రభాస్ ఫ్యాన్ గా నేను కూడా ప్రభాస్ తో ఒక సెల్ఫీ దిగాలను, అదొక ముట్టుకోలేను ప్రభాస్ ని. ఎలా నాకు డ్రీమ్ ఉంది, అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే ప్రతి స్టార్ హీరో బయటకు వచ్చి వాళ్ళ అభిమానం కోసం ఒక రోజు కేటాయిస్తే చాలా బాగుంటుందండి. ఒక ఫంక్షన్ పెట్టు, ఇలాంటి ఒక ఫ్యాన్ మీట్ అనేది పెట్టు, ఏదో ఒకటి ఫంక్షన్ పేరు పెట్టి వాళ్ళని దగ్గరలో ఉండడం, వాళ్ళు కూడా హ్యాపీగా, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే అల్లు అర్జున్ గారు కేవలం ఫోటో మాత్రమే కాకుండా అభిమానికి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించారు. దీని ఎలా చూడొచ్చు? సూపర్ అండి, సూపర్ అండి. ఇది చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది ఫ్యాన్స్ చాలా అలాంటి 5 లక్షల లాంటి ఇన్సూరెన్స్ అనేది ఉందో చాలా మంచిదండి. చాలా వాళ్ళకు హెల్ప్ అవుతుంది అది. అదే తరుణంలో ప్రతి ఒక్క మా తెలుగు స్టార్స్ అందరూ అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభాస్ ఫ్యాన్ అన్నారు, ఇప్పుడు కలిసారా ప్రభాస్ గారు? కలవాలని డ్రీమ్ కానీ ఇప్పటిదాకా కలవలేదు. అయితే ప్రభాస్ గారు, సరే మీ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ ఈ వీడియో ప్రభాస్ గారికి షేర్ చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ తరఫున ప్రభాస్ గారికి? నేను ఒకే మాట చెప్తా, ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పి. నాకు చాలా ఇష్టం ప్రభాస్ గారు యాక్టింగ్ కానీ, వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ కానీ చాలా ఇష్టం.